చూపించి చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తే మురిసిపోడా దేవుడు? ఎంత ఆనందిస్తాడు మనల్ని చూచి. నేను కోరుకున్న సంఘం పేరుకి నిత్య జీవ సంఘం అంటే సరిపోయింది. అందరూ నిత్య జీవానికి వెళ్ళాలి కదా. నిత్య జీవ ప్రార్థనా మందిరంకి వెళ్తున్నాం మేము అని గర్వంగా చెప్పుకుంటే ప్రయోజనం ఉంది దానివల్ల? మన దేహాలతో దేవునికి అప్పు చెప్పుకోవాలి. నా వల్ల ఏం కాదు ప్రభు, నేను ఏం చేయలేను, నా వల్ల ఏం కాదంటూ మన జీవితాల్లో దేవుని సన్నిధికి రాగలిగితే ఏమైందో తెలుసా? ఇవన్నీ చేసుకున్న తర్వాత వారు దేవుని సన్నిధికి వచ్చారు. పట్టజాలం విస్తారమైన అభిషేకాన్ని, పట్టజాలం విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడి వారికి అనుగ్రహించాడు. దేవుని సన్నిధికి ఆ విధంగా మనం రాగలిగితే, దేవుని సన్నిధికి ఆ విధంగా మనం రాగలిగితే ఈ రోజున మన జీవితంలో దేవుడు ఆశీర్వదించిపోతున్నాడు. మార్చుకుందాం. పెద్ద విషయం ఏం కాదు ఇవి. నేనేం పెద్ద మర్మాలేని నాకు తెలియదు మనం చెప్పడానికి. మర్మాలేని కాదు, ఉన్న వాక్యం ఒక్క రిఫరెన్సే, ఒక్క వాక్యమే. ఈ 3 విషయాలు మార్చగలిగితే, ఈ 3 విషయాలు మన జీవితంలో చేయగలిగితే ఏదైనా చేయగల సమర్థుడు, ఏదైనా చేయగల సమర్థుడు, ఏదైనా చేయగల సమర్థుడు. నమ్మండి, విశ్వసించండి. యాకోబు రాసిన పత్రికలో ఉండేది కదా, మీరు సందేహింపక అడగండి. సందేహించేవాడు గాలికి రేపబడి సముద్ర పలల్లాగా వెళ్ళిపోతారంట. అడుగుతాం దేవుణ్ణి, పరిశుద్ధపరచు ప్రభా, కడుగు ప్రభా, హృదయాన్ని మార్చు ప్రభా. ఇంతవరకు నేను ఏదో నా ఇష్టానుసారంగా జీవించాను, నీ స్వరం కావాలి. ఇవన్నీ తీసుకువచ్చిన తర్వాతే ఆయన ప్రత్యక్షత మనకు కలుగుతుంది. ఆయన స్వరాన్ని మనం వెళ్ళగలుగుతాం. ఎవరో ఏదో చేస్తే, ఎవరు ఈరోజున మా నాన్న చేసిన సేవను బట్టి నాకేం ప్రతిఫలం రాదు కదా. తండ్రి గారు చేసిన దాన్ని బట్టి నాకు నాన్న ప్రతిఫలం నాదే, నా ప్రతిఫలం నాదే. నాన్న అభిషేకం నాదే, నా అభిషేకం నాదే. ఆయన పరిచర్య అంత చేయగలుగుతామా? ఎంతమంది వచ్చి సేవకులు సాక్ష్యం చెప్పారు. ఏం ప్రతిఫలం ఏందే? నా ప్రతిఫలం నాదే, మీ ప్రతిఫలం ఇది. ఈయన వల్ల నాకేం రాదు అంటే ఏం రాదంటే ఆయన ప్రత్యక్షత. ఈయన జీవితానికి ఏమొచ్చింది ప్రత్యక్షత? నా జీవితం. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉన్నాడు కదా. ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నా పట్ల, నా పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, మీ పట్ల ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు అది మన జీవితంలో నెరవేర్చును గాక, ప్రతి ఒక్కరి జీవితంలో అది నెరవేర్చును గాక. దేవుడి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించును గాక. ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చిన మీరందరూ, ఈ రోజున ప్రతి ఒక్కరము అడుగుతాం దేవుని సన్నిధిలో, దేవుని యొక్క ప్రత్యక్షత ప్రతి ఒక్క కుటుంబంలో ఉండును గాక. దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాలు ఈ రోజున ఆస్వాదింపబడును గాక. శపితమైన వాటిని తీసివేసుకోండి. మీ గృహంలో ఉన్న ఏదున్నా, ఎక్కడున్నా శపితమైన వాటిని మీరే గుర్తుంచుకోండి, మీరే ఆలోచించుకోండి. దేవుని సన్నిధిలో నా జాబుని పెట్టానా, నా పనిని పెట్టానా, ధనాన్ని పెట్టానా, నా ప్రాకులాట దేని కొరకు?